చాలామందికి మాకు ఏ రకంగా మేము ఉంటే మాకు ప్రెగ్నెన్సీ వచ్చే రకంగా ఉంటుంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం చేయాలంటే నేను ఇందాక చెప్పాను. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణాలు ఒకటి డిస్ట్రక్షన్ డిఫెక్ట్, అంటే క్రిములు. అవి నీటి ద్వారా గాలి ద్వారా వస్తాయి. అది నువ్వు ఆపలేవు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు నువ్వు మంచిగా తీసుకుంటావు. మంచినీళ్ళు, మినరల్ వాటర్ తీసుకున్నా కూడా మినరల్ వాటర్లో కూడా పురుగులు ఉంటుంది. మన ఎవరన్నా అమెరికన్స్ మనం వచ్చి మన మినరల్ వాటర్ తాగితే వాళ్ళు మోషన్స్ అవుతాయి. మనకు అది సేఫ్, వాళ్ళకి అన్సేఫే. అది కూడా దాంట్లో వాటరే కదా, ఆల్రెడీ ఆ వాటర్లో పురుగుల మందులు చేరిపోయి ఉంటాయి, కెమికల్స్ చేరిపోయి ఉంటాయి. మనం ఏమో ఆపగలం? గాలి నువ్వు ఆపగలవా? ఎంతసేపు గాలిని ఫిల్టర్ చేయగలవు? గాలిలో చేరిపోయినాయి, నీటిలో చేరిపోయినాయి, ఆహారంలో చేరిపోయినాయి. ఉన్న ఆహారాన్ని శుద్ధంగా నువ్వు వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు తినగలవు. కానీ ఆ బియ్యంలోనే పురుగు ఉంది, ఆ బియ్యంలోనే పురుగుల మందులు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. నువ్వు తినే కూరగాయల్లో పురుగుల మందులు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. నువ్వు ఎలా ఆపగలవు? ఆపలేవు. మరి ఏం చేయాలి? అది మనం ఆపలేం. ఆ కెమికల్స్ వల్ల, హార్మోన్ల సెగల వల్ల వీరికణాలు మాడి మసైపోతాయి, తలలు పోతాయి, తోకలు పోవచ్చు. సెగకి తల తోక నాకందుకని మొత్తం పోతే, మొత్తం మాడిపోతే జీరో కూడా అయిపోవచ్చు, కౌంట్ లో అయిపోవచ్చు. అలాగే భార్యకి అండాలు రాకపోవచ్చు, వచ్చిన అండాలు పెరగకపోవచ్చు, పెరిగిన అండాలు పగలపోవచ్చు, క్వాలిటీ పోవచ్చు, లేదా ఓవేరియన్ సిస్టులు రావచ్చు, లేదా ఫైబ్రాయిడ్ రావచ్చు, పాలిపులు రావచ్చు సెగల వల్ల.